నేను దిగులుగా కూర్చున్నాను బాధగా. "ఏ మమ్మీ ఎందుకలా ఉన్నావు?" అని నా బుజ్జి తల్లి అడిగింది. అడిగితే ఆహ్, ఎప్పుడూ దేవుడు అంటుంది, అది ఇది చెప్తూ ఉంటుంది. ఇది పిచ్చిదైపోయింది, పిచ్చిది. నిజంగా నేను పిచ్చిదాన్నా అమ్మా, పిచ్చిదానిలా చూస్తున్నారు అందరూ నన్ను. ఎప్పుడు ఏదీ లేదు అలాగే ఉంటుందని చెప్పి అంటున్నారంటే, అప్పుడు నవ్వుతూ అంది, అయితే నువ్వు దేవుడిని చేరుకున్నట్టే, దేవుడిని తెలుసుకున్నట్టే కదా మమ్మీ! పిచ్చివాళ్ళందరూ పిచ్చివాళ్ళు అని అనిపించుకున్న వాళ్ళందరూ దేవుడు భక్తులే కదా! మరి రామకృష్ణ పరమహంస అందరి చేత పిచ్చివాళ్ళు అనిపించుకున్నారు కదా! అని చెప్పంది. ఆయనతో సమానంగా పోల్చింది అని కాదు. ఆయన అనిపించుకున్నారు, నువ్వు పర్వాలేదు బాధపడకు అని చెప్పింది. నేను అర్థం చేసుకున్నాననుకోండి చిన్నపిల్ల కదా! చాలా హ్యాపీ అనిపిచ్చింది. తనన్నాక నా గుండెల్లో బరువంతా పోయింది. పిల్లలు దేవుడితో సమానం. పిల్లల్లోంచి భగవంతుడు వచ్చి మాట్లాడతాడు. అది నిజం. నా చిన్ని తల్లి నన్ను బయటికి తీసుకొచ్చింది. ఓం శ్రీ గురు రమణ.